మరి మన క్రీస్తు ఆయన భూలోకంలో పరిచర్యను ముగించుకొని ఆయన పుట్టిన నాటి నుండి 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆ పరిచర్యను ముగించుకొని ఆయన రాజుగా ఈ భూమి మీద ఉన్న వారికి అందరికీ తన్ను తాను రిక్తునిగా దీనుడైన రాజుగా ఆయన కనపరుచుకొని ఒక గాడిద పిల్ల మీదకు ఎక్కి ఆయన మరి ఆ యెరూషలేము వీధులలో నడిచినప్పుడు అక్కడ ప్రజలందరూ వారికి ఉన్న బట్టలే కానీ మట్టలే కానీ ఆకులే కానీ ఇలాంటి వాటిని అన్నీ ఈత మొక్కలే కానీ ఈత ఆకులే కానీ అవన్నీ వేసి రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి స్వాగతం పలకడం మనం ఈరోజు చూస్తాం. గడిచిన వారం మనము ఎవరి గురించి చూసాం? యేసును సంధించినప్పుడు ఎవరెవరు రాజునుగా ఆయనను రక్షకునిగా అంగీకరించి వారి ద్వారా వారి కుటుంబాలు, వారి ఊర్లు, వారున్న ప్రదేశాలు మారాయో వారిని గూర్చిన వార్తలు మనం చూస్తూ వచ్చాము. గడిచిన వారం మనం ఎవరి గురించి చూసాం? సమరయ స్త్రీని గూర్చిన వాక్యం మనము చూసాము. మరి ఈ వారం మనం చూడబోతున్నాము యెరికోలోని ఒక మనుషుని గురించి మనం చూస్తున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన ఒక జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బిదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెనని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు పరిచర్యలో భాగముగా ఆయన ఒక చోట నుంచి ఒక చోటకు వెళుతూ, ఈ మట్టల ఆదివారానికి ఇంకా కొంత సమయం ముందే జరిగి ఉండవచ్చు. అయితే అక్కడ మనం చూస్తే జక్కయ్య అనే ఆ వ్యక్తి ఎవరంట? గుత్తపు దారుడు, ధనవంతుడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు, పన్నులు వసూలు చేస్తారు కదా వాళ్ళు. మరి ఆ రోజుల్లో మరి తెలియదు కదా ఎంత ఏంటి అనేసి. ఇప్పుడు అంటే అన్ని బిల్స్ ప్రకారంగా వచ్చేస్తున్నాయి, ప్రతిదానికి ఓ లెక్క, ఒక కౌంటింగ్ ఉంది. కానీ మరి ఆ రోజుల్లో ఈ గుత్తదారుడు ఎవరైతే కలెక్షన్ చేస్తున్నాడో అతను ఎంత అంటే అంత ఇచ్చేయవలసిందే. మరి అలాగా అన్యాయముగా చాలా సంపాదించేసి ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా అతన్ని ఏమీ అడగకముందే తాను సంధింపబడి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుంటే వారికి 4 వంతులు ఇచ్చేస్తాను, అన్యాయంగా నేను ఏదన్నా తీసుకుంటే నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను ప్రభు అని ఒప్పేసుకుంటున్నాడు కదా. మరి అక్కడ మనం అదే చూస్తాం. అతనికి ఏ కొదువ లేదు. మొదటి 2 వచనాల్లో చూస్తే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు, అతనికి ఏ కొదువ లేదు, అతనికి ఏది అవసరంగా లేదు. లోకపరంగా చూస్తే చక్కగా ఫైనాన్షియల్గా మంచి ఆర్థికంగా మంచిగా స్థిరపడిన వాడే, మంచి కుటుంబంలో ఉన్నాడు, మంచి గృహంలో కూడా ఉండవచ్చు. కానీ తన ఆత్మలో ఏం లేదు, మేబీ నెమ్మది లేక ఉండవచ్చు. అవునండి, మేబీ నెమ్మది లేక ఉండవచ్చు. ఎందుకు? ఇవన్నీ అన్యాయములు అతని హృదయంలో అతన్ని గద్దించుతూ ఉండవచ్చు. అప్పుడే విన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు ఈ దారి గుండా వెళ్తున్నాడు అని విన్నాడు. కానీ పాపం పొట్టివాడు. జక్కయ్యకున్న క్యారెక్టర్ ఏంటంటే చాలా పొట్టివాడు. ఈ మనుషులందరినీ దాటుకొని ఆ నిజరక్షకుడైన యేసుక్రీస్తుని చూడాలంటే అతనికి సాధ్యపడలేదు. అందుకే అందరికంటే ముందుగా తన ఆశ చూడండి, తను ఎప్పుడు దేవుని గురించిన వార్తలేమీ వినలేదు. దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడన్నది తానేమీ వినలేదు. కానీ అతనికి ఒక ఆశ కలిగింది. ఏంటి? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను
చూస్తాను అనుకొని ఏం చేశాడు, బయలుదేరి అందరికంటే ముందుగా వెళ్ళాడు అని అక్కడ ఉంటుంది చూడండి. 4వ వచనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఏంటి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట చక్కగా రిలాక్స్డ్గా. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకెవరో అడ్డు ఉండరు అని చెప్పేసి తనని ఒక చక్కని ఒక ప్లేస్లో కూర్చుంటే, నాకు ఎక్కడి నుంచి వచ్చి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాగా కనబడతారో అక్కడికే నేను వెళ్తాను అనుకొని చక్కగా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది అతని ఇంట్రెస్ట్, అతని ఆశ, యేసుక్రీస్తును గూర్చిన ఆశ అతనిలో కలిగింది గనుక అతను ఆ పని చేయగలిగాడు. చూడండి ఇంకా కిందకి చూస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయాన్ని తెలుసుకున్నారు. 5వ వచనం చూస్తే మనకు అదే కనబడుతుంది. ఏమంటున్నారు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి పైకి చూసి, జక్కయ్య కిందకి రా, నేను ఈరోజు నీతో ఉండాలనుకుంటున్నాను, నీ దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కష్టపడి పైకి అక్కర్లా, కిందకి దిగొచ్చేయచ్చు, నువ్వు నేను మాట్లాడుకుందామని యేసుక్రీస్తు ప్రభు వారు పిలవగానే వెంటనే అని ఉంది అక్కడ. చూడండి ఆ మాట చూస్తే మనకి అర్థమవుతుంది. 5వ వచనంలో, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 6వ వచనం చూసారా, అతడు త్వరగా అంట. యేసుక్రీస్తు ప్రభువారు తన గత జీవితాన్ని లేకపోతే తను చేసిన పాపాలను, తన రోత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సూచించలేదు. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు రా, నేను నీతో ఉంటాను, ఇది ఇంపార్టెంట్, ఇక్కడైనా నువ్వు క్రీస్తును కలుసుకున్నావు, ఇక్కడ నుంచి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్పలా, జస్ట్ తన ఇన్విటేషన్లోనే జక్కయ్యకు స్టోరీ అంతా తెలిసిపోయింది. ఈ దేవుడు నన్ను అంగీకరించాడు, ఈ నిజరక్షకుడైన దేవుడు నన్ను అంగీకరించాడు అని అర్థమైపోయింది. అక్కడున్న శాస్త్రులకే కానీ పరిసయ్యులకే కానీ ఒక డౌట్ వచ్చేసింది. ఏంటి ఇంత చండాలంగమైన జీవితం కలిగిన ఇతని దగ్గర ఉంటానంటాడేంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇతను ఏమంత గొప్ప మనిషి అనుకున్నాడా అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ మాటలు కూడా ఆయనకి తెలిసాయి. అయితే ఆయన వచ్చిన పరిచర్య ఏంటో ఆయనకి తెలుసు కదా. ఆయన ఎందుకు వచ్చాడండి, 10వ వచనం చూస్తే మనకు అదే కనబడుతుంది. ఏంటి, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు అనగా మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. అది అతడు ఈ లోకంలో పడిపోయి ఉన్నాడు, నిత్య జీవమునకు వారసుడు కాలేడన్న విషయం అతనికి కూడా తెలిసింది. అందుకే అతని ఇంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు బస చేస్తాను అనగానే చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అతని ఆశను కనుగొన్నాడు. ఎందుకు కనుగొనగలిగాడంటే, యోహాను సువార్త 6:44 తీయండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. చూసారా ఏంటంట, నన్ను పంపిన తండ్రి అయిన దేవుడు, మనము ఇంత వాక్యం విని ఎంత భక్తి చేసినా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఆకర్షించకపోతే మనము ఆయన రాజ్యంలోకి చేరలేమని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది, మనం చూస్తున్నాం. అందుకే చెప్తున్నాడు, ఎవరు ఆకర్షించాలంట, పరమ తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఈ మనుషులను, ఈ పాపులైన మనలందరినీ ఆయన ఆకర్షించాడు కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము. మనము నశించిపోవటము, మనము ఈ లోకంలో పడిపోయి ఆ నిత్య నరకాగ్ని గుండములో పడిపోకుండా ఉండునట్లు ఆయన మనల్ని ఆకర్షించాడు కాబట్టి మనము ఆయన సన్నిధానంలో ఉన్నాము. చాలామందిని పిలుస్తాము, ఈ రండి 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 అని. ఎవరు రాగలుగుతారు, ఎవరినైతే పరమ తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడో వారు మాత్రమే ఈ మందిరంలోనికి రాగలరు. ఇటువంటి నశించిపోయిన ఈ ఆత్మలన్నిటినీ వెదకి రక్షించుటకే ఆయన తండ్రి అయిన దేవుని మాట విని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి ఈ దినము రాజుగా ఆయన కనుపరుచుకొనబోతున్నాడు. అయితే ఇంకొక సాక్ష్యం అక్కడ మనం చూస్తాం. అక్కడ మనుషులందరూ పైన 7వ వచనంలో చూస్తే అతని ఫెలో పీపుల్, లేకపోతే అతని నైబర్స్ అందరూ, లేకపోతే అతనితో పనిచేసిన వాళ్ళు, లేకపోతే అతని చూస్తున్న వాళ్ళందరూ, శాస్త్రులు ఏంటి, పరిసయ్యులు, వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇతనేంటి ఎంత పాపి అయిన ఇతని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బస చేస్తానంటున్నాడు అనుకుంటే, అప్పుడు బస చేస్తానన్నాడు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఇంతలో జక్కయ్య నిలబడి చాలా స్పష్టంగా తన మనసులో ఉన్న పాపమంతా దేవుని దగ్గర ఒప్పేసుకుంటున్నాడు.
తను చేసిన పాపమంతా కూడా యేసయ్య దగ్గర ఒప్పేసుకుంటున్నాడు. చూడండి 8వ వచనం అంతా అదే. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అది వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను అంతే ప్రేమతో ఆహ్వానించి ఏం చెప్తున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అబ్రహాం కుమారుడు ఎందుకు గుర్తొచ్చాడు ఇక్కడ? అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇతనిలో కూడా అటువంటి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు కనుగొన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఏంటి? హీ ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం అంటున్నాడు అనమాట. ఎందుకు? బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, సో హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. సో అటువంటి విశ్వాసము అతను కూడా కనుపరిచాడు. కాబట్టి అతను కూడా స్ట్రైట్ అవే ఏమైపోయాడు? అబ్రహాము కుమారుల సంతానము లిస్టులోకి వెళ్ళిపోయాడు. అది విశ్వాసులముగా మనమందరము కూడా కలిగి ఉండవలసింది. చెప్పిందే చెప్పి ఇటువంటివి చెప్తూ ఉంటే ఆ భక్తి కూడా ఇంకా సన్నగిల్లిపోతుంది, కానీ అదేమీ దృఢపడే భక్తిగా ఉండదు. మరి జక్కయ్య కానీ సమరయ స్త్రీ కానీ ఇటువంటి వారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే మనం వీరి గురించి నేర్చుకున్నాం కాబట్టి చెప్తున్నా. వీరందరూ ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు. మరలా ఆయనను గూర్చిన వార్తలు కానీ వారిని గూర్చిన వివరములు కానీ వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. జస్ట్ వాళ్ళు ఎదురు చూస్తున్న మెసేజ్ వచ్చాడు అంతే. సమరయ స్త్రీ నమ్మేసింది. తన ద్వారా తన ఊరంతా తన ఉన్న ఆ విలేజ్ అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారు. మరి ఇక్కడ కూడా అతని ద్వారా అని ఉంటుంది చూడండి. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అది విశ్వసింపబడిన వారి గుంపులో ఇతను కూడా ఉన్నాడు. మరి మనమందరము కూడా అబ్రహాము కుమారులమే. ఎందుకు? ఆయన విశ్వసించిన దేవుని మనము కూడా కలిగి ఉన్నాము. ఈ దేవుని ద్వారా మనము ఇట్టి రక్షణను పొందుకున్నాము. కాబట్టి ఆయన గుంపులో మనల్ని దేవుడు ఉంచాడు. ఈ భక్తుల గుంపులో మనల్ని ఉంచినందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి. నశించిపోతున్న మనలందరినీ, మన ఆత్మలను ఆయన వెదకి రక్షించి ఆయన నిత్యమైన ప్రేమతో ప్రేమించి శాశ్వత కృపను మనకు చూపించుచు ఇట్టి రీతిగా ఆయన చేసిన ప్రతి రక్షణ కార్యమును బట్టి మనం ప్రభువును స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. నశించిపోవాల్సిన మన ఆత్మలను ఆయన వెదకి రక్షించి ఆయన ప్రేమతో మనలను ప్రేమించి ఇట్టి రీతిగా ఆయన సన్నిధానంలో మనల్ని కూర్చుండబెట్టి సకల పరిశుద్ధులతో కలిసి సహవాసము చేసే ధన్యతను ఆయన మనకి ఇచ్చాడు. మన ముందుంచబడిన బలను మనం జ్ఞాపకం చేసుకొనిచు ప్రభువును మనము స్తుతించుకోవాలి.